చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు అక్షర్ గారు. చాలా థ్యాంక్స్ అండి. తప్పకుండా ఈ సినిమాని చూసి మీరందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. ఏముందులో ఇంకొక 15 days 1 month పోతే ఓటీటీలో వస్తుంది అని అనుకోకుండా ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. అక్షర్ గారు నాకు విరాట పర్వం సినిమా టైంలో బాగా పరిచయం అయ్యారు. థ్యాంక్ యూ వెరీ సార్, బికాస్ ఆఫ్ యూ అక్షర్ గారు నాకు పరిచయం అయ్యారు. విరాట పర్వంలో నేను డబ్బింగ్ చెప్పడానికి వచ్చాను. సాయి పల్లవి గారి మదర్ ఈశ్వరీరావు గారి వాయిస్ నాది. సో ఆ వాయిస్ చెప్పడానికి వచ్చినప్పుడు అక్షర్ గారు కలిశారు, అక్కడ పరిచయం. ఆ తర్వాత ఈ సినిమా అప్పుడు అడిగారు, అక్క మీరు చెయ్యండి, నేను ఎంప్లాయీ కాబట్టి V6లో ఒక 2-3 days అయితే చేస్తా, ఎక్కువ అయితే కష్టం అని చెప్పాను. సో నన్ను అట్లా థ్యాంక్ యూ సో మచ్. నన్ను నా ఏజ్ గ్రూప్లో చూపించారు అక్షర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బికాజ్ నేను చంద్రవ అంటే చాలామంది ముసలాళ్ళందరికీ డ్రీమ్ గర్ల్ నేను బేసిక్గా. సో నన్ను అలాగే కాకుండా నన్ను నాలాగా చూపించారు, నా ఏజ్ గ్రూప్లో చూపించారు. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వేణు సార్, ప్రియదర్శి బ్రో, అరుణ్ సూపర్ మ్యూజిక్, తమ్ముడు చైతన్య. రేపు మనం ఇంటర్వ్యూ చేద్దాం. ఈరోజు భూమి లేదని ఆగాము, రేపు చేద్దాం. సో వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అంతా కరీంనగర్లో చేసాము. చాలా ఎలా అంటే లొకేషన్ కూడా చాలా న్యాచురల్గా ఉండేది. సో సినిమా అయితే చాలా బాగా వచ్చింది. ఈ సినిమా 15th రిలీజ్ అవుతుంది. చూసి అందరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. ఇందాక చూసాం ఉక్కు కథ, అసలు చిన్నప్పుడు మేము చూసేవాళ్ళము, కానీ ఇప్పుడైతే ఉక్కు కథతో పాటు బలగ సినిమా కూడా ప్లే చేస్తున్నారు ఊర్లలో. థ్యాంక్ యూ అన్న, మీరు వచ్చి బ్లెస్ చేసినారు. నిన్న రీసెంట్గా మూవీ కూడా వచ్చి మంగళవారం, మా వైఫ్ అయితే చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయింది. థ్యాంక్ యూ అన్న. వేణు ఉడుగుల గారికి, ప్రియదర్శి బ్రదర్కి. అండ్ ఈ సినిమా నాకు అవకాశం ఎలా వచ్చిందంటే, ఒక 2-3 years నుంచి ఒక వ్యక్తి నాకు కాల్ చేస్తూ ఉంటారు మధ్యలో, ఎవ్రీ 3 monthsకి 6 monthsకి అలా బ్రో మనకు సినిమా బ్రో చేయాలి, మనం మీరే విజిట్ చేయాలని. ఒక రోజు చేద్దాం బ్రో అనేవాడిని, పెట్టేసేవాడిని. అలా ఒక 2 years అయిపోయింది. ఆ 2 years తర్వాత ఒక వ్యక్తి, అదే వ్యక్తి మళ్ళీ ఫోన్ చేసి మా ఇంటికి వచ్చేసారు ఒకసారి. ఆయనే మన అక్షర్ కుమార్ బ్రదర్. బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఈ సినిమాకి నేను అసలు ఫస్ట్ అన్ని విధాలుగా థ్యాంక్స్ చెప్పాల్సింది ఆయనకే. బికాస్ ఆయనకి నా మ్యూజిక్ నచ్చి నన్ను ఫస్ట్ నుంచి కూడా నన్ను విజిట్ అనుకొని ఈ సినిమాకి తీసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ ద బిలీవ్. పిక్చర్ చాలా బాగా వచ్చిందండి. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లో మిడిల్ క్లాస్ అంటాం, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఫ్యామిలీతో వెళ్ళి చూస్తే హౌ వీ కెన్ ఏబుల్ రిఫ్లెక్ట్ అవర్స్ మనకు తెలుస్తుంది. అండ్ అవర్ హీరో క్యారెక్టర్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్. వాట్ వీ సీ is a can title as a modern Chanakya. Is together as a Chanakya and Chandragupta together mix చేస్తే ఏ విధంగా వస్తుంది ఎసెన్స్, దాని నుంచి మనకు వస్తాయి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. యూ కెన్ సీ హౌ హీ బిహేవ్ విత్ ఫియాన్సీ అండ్ హౌ హీస్ బిహేవ్ విత్ బ్రదర్, సిస్టర్ అండ్ మదర్, అండ్ లేటర్ ఆన్ హౌ హీ రిజాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ. దట్స్ హౌ హీ మేడ్ ద పిక్చర్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ హ్యాస్ మేడ్ వెరీ వెల్. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ for their hard work bringing to this picture very great thing. అందరికీ శరణార్థులు. వేదిక మీద ఉన్న పెద్దలు, పేరు పేరున వేణన్న, ప్రియదర్శి అన్న, మా డైరెక్టర్ గారు, ఆయన ఫ్రెండ్స్, నా తోటి ఆర్టిస్టులు అందరికీ శరణార్థులు. బలగం ఒక ఎపిక్ మూవీ. తెలంగాణ సినిమాకు అదొక బాహుబలి సినిమా. అలాంటి బాహుబలి సినిమాలో హీరోగా చేసిన ప్రియదర్శిని అన్న మాకు ఇంకా సపోర్ట్ వచ్చి ఈ ప్రోగ్రామ్కి వచ్చి, ఈ ఈవెంట్కి వచ్చి ఆయన మాకు ఒక సూపర్ సపోర్ట్గా నిలబడినందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఎందుకంటే సినిమా టీజర్ దగ్గర నుంచి చాలామంది బలగంతో కంపేర్ చేస్తారు. నో, బలగంతో కంపేర్ చేయలేము, చేయకూడదు కూడా. ఎందుకంటే బలగం ఇది డిఫరెంట్ జానర్, బట్ బేస్ లైన్ ఇస్ తెలంగాణ అండ్ నేటివిటీకి సంబంధించిన సినిమా, రియాలిటీకి సంబంధించిన సినిమా. బలగం ఒక డిఫరెంట్ జానర్, మాదొక డిఫరెంట్ జానర్, బట్ బేస్ లైన్ ఇస్ రియాలిటీ, జీవితం. బలగం
ఫ్యామిలీ బంధాల గురించి వచ్చిన సినిమా. మా సినిమా జీవితం ఎలా జీవించాలో చూపెట్టే సినిమా. మీరు టైటిల్ చూసినప్పుడు సెరుకులు వర్తిస్తాయి, దాని వెనుకల ఒక మేజ్ ఉంది. మేజ్ అంటే మొక్కజొన్న కాదు, మేజ్ అంటే ఒక చిట్టడవి లాంటిది. అది మనం చిన్నప్పుడు పెన్సిల్తో ఇలా చేస్తాం. అది జీవితం. మీరు అది గమనించి చూడండి. ఆ జీవితంలో మనకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేది డబ్బు, పాలిటిక్స్. అండ్ మనిషికి సమస్య వచ్చినప్పుడు చాలామంది భయపడిపోతారు. భయపడిపోయే వాళ్ళు రాంగ్ డిసిషన్స్ తీసుకుంటారు. మా సినిమాలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఎలా స్మార్ట్గా, తెలివిగా, చాణక్యుడు తెలివిగా సాల్వ్ చేయాలనేది ఒక కొత్త తరంగా ప్రతి ఒక్క మనిషి వచ్చి థియేటర్లో చూసి వాళ్ళ సమస్యని వాళ్ళు పరిష్కరించుకుంటారని నేను కోరుకుంటాను. ఎందుకంటే రీసెంట్గా ఒక మనిషి ఇలాంటి చిక్కుకొని తన 3 పిల్లలని చంపేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు చాలా బాధ వేసింది అటువంటి ఇష్యూ చూసి. సమస్యలు అందరికీ వస్తాయి. దయచేసి ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకొని సూసైడ్లు మాత్రం చేసుకోకండి. జీవితం మనం ఎన్నో జన్మల కింద మనకు మానవ జన్మ వస్తుంది. ఈ సినిమా మీ అందరికీ ఇన్స్పిరేషన్ అవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే నేను ఇదివరకు కూడా చెప్పాను, జీవితాన్ని ప్రతిబింబించేది సినిమాకి ప్రతిస్పందించేది జీవితం. అంటే ఇప్పుడు మా సినిమాలో నేను ఏ విధంగా అయితే అన్న అక్షరంగా చూపెట్టినాడో దానికి ప్రతి ఒక్కరూ ప్రతిస్పందించి మీ లైఫ్ని హ్యాపీగా చేసుకోండి. మీ అభిమానానికి థ్యాంక్ యూ అన్న. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. నాకు పెద్దగా మాట్లాడడం రాదు, ఎక్కువ ఏమనుకోవద్దు, తప్పులు మాట్లాడితే క్షమించండి. విజయ్ అన్న, వేణుగోడు గారు, అందరికీ పెద్దలందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. అట్నే విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అట్లాగే ఈ సినిమా ప్రతి బిట్టు ఒకే ఒక్కటి అంటారు కదా, సినిమాకి అన్ని టెక్నిక్స్, అన్ని క్రాఫ్ట్స్ కలిసి పనిచేసి వాళ్ళ దగ్గర ఏం మంచి ఉందో తీసుకొని ఓపిక్గా మేము విసుక్కున్నా కానీ ఎంత అసలు తిట్టుకోకుండా నాకు ఇది కావాలంటే అసలు కాంప్రమైజ్ అవ్వడు. చాలా కష్టపడ్డాడు. చాలా పెద్ద హిట్ వాళ్ళ ప్రొడ్యూసర్స్కి, అక్షర్ కుమార్ గారికి నాకు ఆ కష్టం చూసి ఒక డైరెక్టర్ అంత కష్టపడతాడా అని అనిపించింది ఈ మధ్యకాలంలో. అసలు ప్రతి క్రాఫ్ట్ ప్రతిదీ దగ్గరుండి ఈ సినిమా పెద్ద హిట్ వాళ్ళ ప్రొడ్యూసర్స్కి, అక్షర్ కుమార్ గారికి ఆశిస్తూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. ముందు డైరెక్టర్ స్పీచ్ అన్న తంబులైన్ రావడానికి మొదటి కారణం డాక్టర్ మామిడి హరికృష్ణ అన్న. అన్నకి శనార్థులు. తర్వాత నన్నుగా నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతల్లో ఫస్ట్ నాగార్జున సామల గారు, సార్కి వెరీ వెరీ థ్యాంక్ యూ. తర్వాత నన్ను కన్న మా లచ్చవకు, ఇప్పుడు లైవ్లో చూస్తుంది లచ్చవ, శనార్థి, ఐ లవ్ యూ. నన్ను కన్న మా లచ్చవకు, తన ఎడ మీద నా యవ్వనాన్ని మోసిన నా సింగరేణి తల్లికి, నాకు పోరాటం నేర్పిన తెలంగాణ తల్లికి, నాకు కొంత ఫెయిల్ ఇచ్చిన భారతమాతకి నమస్కారం చెప్తున్నాను. బాగా ప్రిపేర్ అయినా అన్న, ఎందుకంటే నువ్వే అంత ప్రిపేర్ అయినప్పుడు డైరెక్టర్ ఏం కావద్దన్నా. అయితే ఒక కామన్ మ్యాన్ సినిమా తీస్తే కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఆ కామన్ వచ్చే ప్రాబ్లమ్స్లో మనకు ఏంటంటే అసంతృప్తి పడేటోళ్ళు, అడ్డుపడేటోళ్ళు, ఈపులో కొట్టినోళ్ళు, కడుపులో కొట్టినోళ్ళు అందరూ చల్లగా ఉండాలని అందరికీ వెరీ థ్యాంక్స్ చెప్తున్నా. కరీంనగర్ల సినిమాతో పాటు ఒక పెద్ద యుద్ధం చేసిన, సినిమాకు సాయం చేసిన పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్, అప్పుడు కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ శ్యామ్లాల్ సార్కి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నగరోడ్ శేఖర్ సార్కి పాదాభివందన కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను అక్కడ సినిమా చేయలేను. తర్వాత కరీంనగర్ ప్రజలకి, కరీంనగర్ పోలీసులకి కూడా, ఎందుకంటే సినిమాలో ఇంకొక యుద్ధంలో వాళ్ళ సహకారం మరవలేనిది. తర్వాత ఇప్పటిదాకా ఈ సినిమాకి అందరూ అన్ని రకాలుగా పనిచేసారు. వాళ్ళకు ఆర్థిక గుర్తింపు దక్కింది, ఆర్థిక గుర్తింపు కూడా దక్కింది. ఆ దక్కనలో ఒక 4-5 ఉన్నారు. వాళ్ళల్లో రాజేష్, లవ్ యూ అబ్బా,
స్నేహానికి నిజమైన రూపం నువ్వు, స్నేహానికి నిజమైన రూపం. ఆవిడకి సెంటర్ సంపదన్న మీకు వందనాలన్న. తర్వాత నా ఏడీలు శివ అండ్ సబ్జెక్ట్ అనిల్, మీకు వెరీ వెరీ థ్యాంక్ యూ. ఆ కృతజ్ఞత ఖచ్చితంగా తీర్చుకుంటా. తర్వాత ఈ అన్ని సందర్భాలలో నాకు మంచికి చెడుకు, నా తప్పులకి, నా యొక్క ఆవేశానికి అన్నిటికీ నాకు ఈ అన్ని ఒక 4 గుంజలైతే నాకు ఒక ఎనగర్రాయి నన్ను నిలబెట్టిన మామిడారి కృష్ణకి పాదాభివందన కృతజ్ఞతలు. తర్వాత ఒక్కటే నేను 2 చెప్పేసేసి అయిపోతాను. మా నాయన నేను బతుకున్నప్పుడు, అంటే నేను నా చిన్నప్పుడు మా నాయన ఎక్స్ప్లెయిన్, నేను బతుకున్నప్పుడు ఒక మాట చెప్పేటోడు, నాయన బిడ్డ నీకు సమాజం అంతా, నీ చుట్టూన్న సమాజం అంతా తెలియతోటి ఉంటుంది, కానీ నువ్వు నీ ఎత్తే బిడ్డలు బిడ్డ అని అన్నాడు. అది గుర్తుపెట్టుకున్నా. మస్త్ హ్యాపీగా ఉన్నా. రీజన్ అయితే మీరందరికీ తెలుసు. ఒక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇండస్ట్రీ గ్రో అవ్వాలంటే ఒక్క సినిమా నుంచి అవ్వద్దు, అన్ని ఫ్లేవర్స్ ఉండాలి. సో అట్లాంటి కొత్త ఫ్లేవర్స్ని తీసుకొచ్చి మనం ఈరోజు మీ ముందు షరతులు వర్తిస్తాయి మీ ముందు వస్తుంది March 15. అట్లాంటి కొత్త ఫిల్మ్ మేకర్స్కి, కొత్త కంటెంట్ సినిమాకి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి. సో దానికి మెయిన్ ఎగ్జాంపుల్ ఈరోజు వేణు సార్ అండ్ ప్రియదర్శిని గారు ఈరోజు వచ్చి మా సినిమాకి సపోర్ట్ చేయడం. అండ్ ఫస్ట్ నుంచి మా సాంగ్ అయినా, టీజర్ అయినా, ట్రైలర్ అయినా రిలీజ్ చేసిన అన్ని సెలబ్రిటీస్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా, మీ సపోర్ట్ స్టార్టింగ్ నుంచి మాకుంది, ముందు కూడా ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్స్, సో యా ప్రొడ్యూసర్స్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే దానికి అక్షర సార్ నాకు కాల్ చేసి ఈ ఒక్క ఆపర్చునిటీ ఇవ్వడం. సో ఆ ఒక్క ఆపర్చునిటీకి నేను ఎప్పుడు గ్రేట్ఫుల్గా ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మంచి ప్రాజెక్ట్ నుంచి మేము ఎంటర్ అవుతామంటే దాని కింద హ్యాపీ ఇంకేం లేదు. ఎస్పెషలీ షరతులు వర్తిస్తాయి ఈ యొక్క ఇల్యూజన్ కథ కాదు, మన చుట్టూలో నడిచిన కథ, మేమందరూ రిలేట్ చేసుకున్నంత కథ. ఎవ్రీ క్యారెక్టర్ని కూడా రిలేట్ చేసుకోవచ్చు. సో నేటివిటీస్కి, రియాలిటీస్కి చాలా దగ్గర ఉన్న కథ షరతులు వర్తిస్తాయి. మీ ముందు March 15th వస్తుంది. తప్పకుండా అందరూ థియేటర్కి వచ్చి చూడండి. అవును, OTT అయితే ఇప్పుడు ఏంటి పెద్దగా ఉంది అంటే ఈజీగా మనం చూడొచ్చు అలా ఇలా, కానీ థియేటర్కి వచ్చి చూస్తే అన్నీ అంటే ఇంకా కొత్త ఫిల్మ్ మేకర్స్ వస్తారు, వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేయలాగా ఉంటుంది. అండ్ మన ఆర్టిస్ట్కి అండ్ ఫిల్మ్ మేకర్స్కి ఒక సపోర్ట్ లాగా ఉంటుంది. ప్లీజ్ మీరందరూ థియేటర్కి వచ్చి చూడండి. ఇంకొక 10 మందికి చెప్పండి థియేటర్కే వచ్చి చూడండి అని. అండ్ ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్కి వచ్చి పిల్లలతో కూడా కలిసి చూడొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఈరోజు మా ముందు ఇక్కడ కూర్చి ఈ ప్రోగ్రామ్ని ఇంకా సెలబ్రేట్ చేయడానికి చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎనర్జీ. అండ్ ఫస్ట్ నుంచి డాన్స్ చేసిన ఫోక్ డాన్స్ అయినా, హరికథ అయినా, మీరందరికీ ఒక హ్యాట్స్ ఆఫ్ మీ ఎనర్జీకి. సో యా, మా సినిమాలో చేసిన అన్ని నా కో ఆర్టిస్ట్కి థ్యాంక్ యూ సో మచ్. యూ గైజ్ హ్యావ్ బీన్ గ్రేట్. అండ్ చైతన్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కో యాక్టర్. అండ్ మీరందరికీ తెలుసు హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్ అని. సో థ్యాంక్ యూ సో మచ్ చైతన్య. ఓకే, సో ఎస్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది నా ఫస్ట్ సినిమా. మీరందరి సపోర్ట్ ఇంకా చాలా కావాలి. ఇంకా మీ ముందు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ నుంచి వస్తా. ఎస్, March 15 రోజు కలుద్దాం థియేటర్లో. మీరందరూ చూసి చెప్పాలి సినిమా ఎలా ఉంది అని. కొత్త సినిమాని సపోర్ట్ చేయండి, థియేటర్లో వచ్చి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది తెలుసు నాకు, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమా గురించి ఎక్కువగా మాట్లాడను, అందరూ సినిమా గురించే మాట్లాడారు. అండ్ సాంగ్స్ అన్నీ రిలీజ్ అయినాయి, టీజర్ చూసిండ్రు, ట్రైలర్ చూసిండ్రు.
ఇంకా ఎక్కువ మాట్లాడితే సినిమా స్టోరీ అంతా చెప్పాల్సి వస్తుంది మీకు. సినిమా గురించి ఎక్కువ మాట్లాడను, బట్ ఈ సినిమా తయారవ్వడానికి కారణమైన మనుషుల గురించి మాట్లాడతాను. టు స్టార్ట్ ఆఫ్ విత్, ఈ సినిమా నాకు రావడానికి కారణం, నేను చేయడానికి కారణం అక్షర్ అన్న, మా డైరెక్టర్. నాకు ఎప్పుడో అగైన్ వీళ్ళందరూ చెప్పినట్టే నాకు కూడా అన్న మనం ఒక మంచి సినిమా చేద్దామన్నా అని ఇప్పుడు 1 year కింద అన్నాడు. తర్వాత 1 year తర్వాత అన్న స్టోరీ ఉంది, మనకు ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు, ఒక్కసారి స్టోరీ వింటావా అన్నాడు. స్టోరీ ఫస్ట్ టైటిల్ చెప్పిండు, స్టోరీ అవసరం లేదన్నా చేసేస్తా అన్నాడు. అయినా కూడా కథ చెప్పిండు. బట్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. షరతులు వర్తిస్తాయి. తర్వాత ఈ సినిమాకి కారణమైన ప్రొడ్యూసర్స్ నాగార్జున సామ్లా గారికి, శ్రీష్ గుండా గారికి, మా రజనీకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేశారు, ఒక మంచి సినిమాని సొసైటీకి ఇస్తున్నారు. తర్వాత ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మా హరికృష్ణ గురించి. హరికృష్ణ ఈ సినిమాకి కర్త కర్మ క్రియ బ్యాక్ బోన్ హరికృష్ణ. ఆయనే ముందుండి యూనో హీస్ బీన్ దేర్ ఫ్రమ్ డే 1. థ్యాంక్ యూ హరికృష్ణ. అండ్ సినిమా చేసిన తర్వాత, సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత అదొక యుద్ధం అయితే దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఇంకో పెద్ద యుద్ధం. ఆ యుద్ధాన్ని చేయడానికి, ఆ యుద్ధాన్ని సక్సెస్ఫుల్గా చేయడానికి మాకు ముందు నడిపిస్తున్న మా మధుర శ్రీధర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాకే కాదు, మా అన్నపూర్ణ ఫోటో స్టూడియోకి, అంతకుముందు నా హవాస్ సినిమాకి కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఒక చిన్న బడ్జెట్తో కూడుకున్న సినిమాలు ఎలాంటి ఇబ్బందులు పడతాయో వారికి తెలుసు. సో అలాంటి సినిమాకి తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటారు శ్రీధర్ గారు. ఫర్ all the first time filmmakers, or for all the young filmmakers, or for all good cinema, Sridhar garu is the core of address. Sir, malanti young actors or filmmakers అందరి తరఫున మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు తెలియకుండానే చాలా మంది హెల్ప్ చేస్తున్నారు మీరు. దట్స్ రియల్లీ స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. అరుణ్ హ్యాస్ గివెన్ అమేజింగ్ మ్యూజిక్. థ్యాంక్ యూ అరుణ్ ఫర్ గివింగ్ సూపర్ నంబర్స్. ఒక పాట సురేష్ బొబ్బిలి చేసిండు, మన ఈ మధ్యనే #90s ఫేమస్ అయిన సురేష్ బొబ్బిలి. మ్యారేజ్ సాంగ్ తనే చేసిండు, 12 గుంజాలని. తనకు కూడా సురేష్ థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సన్నీ, నా అన్నపూర్ణ ఫోటో సెలెక్ట్ చేసిన అతనే. సన్నీ హెస్ గివెన్ అమేజింగ్. రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చిండు. సన్నీకి కూడా థ్యాంక్ యూ సో మచ్. డిఓపీస్ ప్రవీణ్ అండ్ శేఖర్ ఇద్దరు ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసిండ్రు, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. అండ్ నా కో యాక్టర్స్ అందరికీ పేర్లు చెప్పాలంటే లేట్ అయిపోతుంది, బట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక ఫ్యామిలీ, వెంకీ చెప్పినట్టు అందరం ఫుల్గా ఎంజాయ్ చేసినాం, పిక్నిక్ లాగా. కాలేజ్ ఫైనల్ ఇయర్ అయిపోతే అందరూ వెళ్ళిపోవాల్సి వస్తే ఎట్లా ఫీల్ అవుతాయో అట్లా ఫీల్ అయినాం అయిపోయినాక. బట్ యాక్టర్స్ అందరూ చాలా మంచిగా చేసిండ్రు. ఈ సినిమాతోటి వాళ్ళందరికీ మంచి పేరు రావాలి, ఇంకా మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా శంకర్ అన్న పేరు కూడా మారిపోయింది, సంతోష్ పల్లి శంకర్ అన్న అయిపోయింది. అండ్ నా కో యాక్టర్ భూమి, సచ్ న్యాచురల్ యాక్టర్, చాలా మంచి చేసింది అమ్మాయి. షీస్ గట్ అన్ అమేజింగ్ ఫ్యూచర్. కొత్త సినిమా చేయాలనుకుంటున్న వాళ్ళు, మంచి పర్ఫార్మర్స్ కోసం చూస్తే అమ్మాయి చాలా బాగా చేస్తుంది. ఐ కెన్ స్ట్రాంగ్లీ వర్డ్స్ ఇట్ ఫర్ హర్. తెలుగు కూడా బాగా మాట్లాడుతుంది అండ్ వెరీ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ పర్ఫార్మర్. ఇంకా మంచి సినిమాలు రావాలి తనకి, మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ మా వేణన్నకి, నా అక్షరం ముందు నుంచే చెప్తుంది వేణన్న దగ్గర చేసిన అని. బట్ ఎంత చేసినా వేణన్న ఇప్పుడు ఉన్న బిజీకి తను వేరే సినిమాలు చేస్తుండ్రు. బట్ నేను ఎప్పుడు అడిగినా అడగకుండా అక్షరం మీద ప్రేమతోటి, ఒక మంచి సినిమా మీద ప్రేమతోటి, మేము చెప్పినా చెప్పకుండా, క్రెడిట్ వచ్చినా రాకపోయినా వెనుకుండా నడిపిస్తుంది. థ్యాంక్ యూ వేణన్న, థ్యాంక్ యూ సో మచ్.
మీలాంటి వాళ్ళు ఒక మంచి సినిమా గురించి మాట్లాడినప్పుడు ఆ సినిమా స్థాయి ఇంకొంచెం పెరుగుతుంది. సో మీకు తెలియకుండానే మీరు మా సినిమా స్థాయిని పెంచింది. థ్యాంక్ యూ సో మచ్ వేణన్న, అది ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ప్రొడక్షన్ టీమ్, డైరెక్షన్ టీమ్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరైనా మర్చిపోతే ప్లీజ్ క్షమించండి. వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ, నేను చెప్పకుండా మర్చిపోయినా వచ్చిన వాళ్ళందరికీ, చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, స్పెషల్గా చెప్పుకోవాల్సింది మా దర్శి గురించి. ప్రియదర్శి, ఇప్పుడు నేను బలగం సినిమా చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మోర్ దెన్ ద ఫిలిం, దర్శి కోసం హ్యాపీగా ఫీల్ అయినా. దర్శిని తరుణ్తో చేస్తున్న షార్ట్ ఫిలిమ్స్ అప్పటి నుంచి చూస్తున్నా. షరతులు వర్తిస్తా ఎట్లయితే ఒక కామన్ మ్యాన్ స్టోరీయో, దర్శి కామన్ మ్యాన్ కి ఎగ్జాంపుల్. ఒక సామాన్యమైన స్టేజ్ నుంచి ఇవాళ బలగం అనే బ్లాక్ బస్టర్ వరకు దర్శి జర్నీ హ్యాస్ బీన్ అమేజింగ్. నాలాంటి యాక్టర్స్ కి చాలా మందికి దర్శి ఇస్ అన్ ఇన్స్పిరేషన్. అంతేకాదు, ఇవాళ నేను ఒకటే మాట, కదా ఇట్లా వస్తావా అని అంటే, ఇట్లా నిన్ను అనుకుంటున్నాను చీఫ్ గెస్ట్ అంటే, నేను చీఫ్ గెస్ట్ అంటే రాను, ఫ్రెండ్ గా పిలిస్తే వస్తా అన్నాడు. దట్ ఈస్ హౌ హంబల్ హీ ఈస్. దర్శి వచ్చినందుకు ఇక్కడికి వచ్చినందుకు మీరు దర్శి గురించి మాట్లాడలే. ఇట్ మైట్ బి ఎ స్మాల్ జెస్చర్ ఫర్ హిమ్, బట్ ఫర్ ఎ స్మాల్, అంటే ఒక చిన్న స్కోప్ లో చేస్తున్న సినిమాకి, అంటే ఇప్పుడు చిన్న బడ్జెట్ లో చేస్తున్న సినిమా, బడ్జెట్ కన్స్ట్రెయింట్స్, పెద్ద అంటే మార్కెట్ ఉన్న హీరోలు లేకుండా నాలా కొత్త వాళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్న యాక్టర్స్ తో చేస్తున్న సినిమాకి ఒక పరిధి కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేము. అలాంటి సినిమా జనాల్లోకి వెళ్ళాలని అంటే we need people like దర్శి or వేణున్న టు టాక్ అబౌట్ ఇట్. ఇవాళ దర్శి ఇక్కడికి వచ్చి కేవలం నా కోసం కాదు, కేవలం ఒక మంచి సినిమాకి సపోర్ట్ చేయాలని ఇక్కడికి వచ్చినందుకు ఐఎమ్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు దర్శి. ప్లీజ్ దర్శి, నన్ను మా అందరిని ఎంకరేజ్ చేసినట్టే, వీళ్ళందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టే మీరు కూడా ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ ఆన్ March 15th. షరతులు వర్తిస్తాయి టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్ చాలా నచ్చాయి. చాలా నిజాయితీతోని చేసిన సినిమా అనిపించింది నాకు. కథ తప్పకుండా నిజాయితీగా ఉంది. చైతన్య, భూమి చాలా బాగా చేశారు. అండ్ మై బెస్ట్ విషెస్ టు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ అక్షర అండ్ చైతన్య అండ్ భూమి అండ్ ఎంటైర్ క్రూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్ ఆన్ 15th March. హలో అండి, ఇక్కడికి ఈ సినిమాని విష్ చేయడానికి వచ్చినటువంటి అందరికీ నా కృతజ్ఞతలు. అక్షర నాతోని దాదాపుగా ఒక 10 సంవత్సరాలుగా నాతో కలిసి ట్రావెల్ చేస్తున్నాడు. సో చాలా దగ్గరగా మేము ట్రావెల్ చేస్తాము. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అక్షర. చాలా రియాలిటీతోనే ఉంటాడు, చాలా ప్రకృతికి దగ్గరగా ఉంటాడు, చాలా సహజమైన మనిషి, స్వచ్ఛమైనటువంటి మనిషి. ఎంత స్వచ్ఛత అంటే సెలయేరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, స్వచ్ఛతతో ఉంటుందో అలా ఉంటాడు. ఎలా ఒక సెలయేరు వాగుల్ని, వంకల్ని, కొండల్ని, కోనల్ని దాటుకుంటూ ప్రవహిస్తుందో, అతను కూడా చాలా కష్టాలని, కన్నీటిని, అనేక పురిటి నొప్పుల కాలాన్ని చూసి ముందుకొచ్చి ఇప్పుడు తను సినిమా దర్శకుడిగా మనందరి ముందుకు వచ్చాడు. అతనిలోని స్వచ్ఛత, నిజాయితీ, ఆ ఇంటెన్స్ ఈ సినిమాలో, ఈ కథలో ఉంది. ఈ కథ నేను చదివాను, స్క్రిప్ట్ చదివాను. చాలా ఎక్స్ట్రాడినరీ కథ ఇది స్క్రిప్ట్. ఇందాక ట్రైలర్లో హీరోయిన్ ఒక డైలాగ్ చెప్తుంది, మనల్ని ఏ చైనా వాడో అమెరికా వాడో మోసం చేయలేదు, మనల్ని మన పక్కింటి వాడు, మన ఊరివాడు, మనవాడు అనుకున్నవాడే మనల్ని మోసం చేశాడు అని చెప్పి అంటుంది. ఈ ఐరన్ని, మిడిల్ క్లాస్ సొసైటీలో ఉన్నటువంటి ఈ ఐరన్ని ఒక ఐడియాగా తీసుకొని అద్భుతమైనటువంటి కథగా
దీన్ని తీర్చిదిద్దారు. ఇందులో ఉన్నటువంటి థీమ్స్ కానీ, మెటఫర్స్ కానీ, పాత్రలు కానీ, ఆ పాత్రల లోతు కానీ ఈ సినిమాకి గొప్ప సినిమాని ఒక లిటరీ స్థాయిలో ఈ సినిమాని నిలబెడుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలా ఉంది ఈ సినిమా కూడా. సో దీన్ని అందరూ చూడాలి. అండ్ ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ నా ఫ్రెండ్ చైతన్య అండ్ హీరోయిన్ అండ్ చాలామంది నాకు బాగా దగ్గరి ఆత్మీయులు, నాతో కలిసి పనిచేసిన నటులు, నటీమణులు ఈ సినిమాలో ఉన్నారు. మ్యాక్సిమం ఆర్టిస్టులు అందరూ కూడా నాతో కలిసి వర్క్ చేసిన వారే. అండ్ టెక్నీషియన్స్కి మ్యూజిక్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ కూడా బాగుందని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి కథని డైరెక్టర్ నమ్మినటువంటి విజన్ని ఇంతే ఒక రేర్ టేస్ట్, ఒక అరుదైన అభిరుచి ఉన్న ప్రొడ్యూసర్స్ దొరకడం అనేది నిజంగా చాలా అరుదైనటువంటి విషయం. అలాంటి ప్రొడ్యూసర్స్ని ఇంకా మీరందరూ సినిమా తీస్తే, ఈ సినిమాని మనం అందరం విజయం సాధిస్తే, ఈ సినిమాకి మనం విజయాన్ని తెచ్చిపెడితే ఈ ప్రొడ్యూసర్స్ ఇంకా చాలా సినిమాలు తీస్తారు. ఇంత మంచి టేస్ట్ ఉన్న, అంటే ఈ నేటివ్ ఆ మట్టి పరిమళాన్ని వదలకుండా వాళ్ళు ఎక్కడో యుఎస్లో ఉన్నా, వేరే దేశంలో ఉన్నా, ఈ వేరే జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నా, వాళ్ళు నడిచి వచ్చిన కాలానికి, వాళ్ళు నడిచి వచ్చిన జీవితాన్ని మరవకుండా అలాంటి కథని సినిమాగా తీస్తున్నందుకు, వాళ్ళు నిర్మిస్తున్నందుకు నిజంగా ప్రొడ్యూసర్స్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెప్తున్నాను. అందరికీ నమస్తే. వేదిక మీద ఉన్న చిత్ర బృంద సభ్యులందరికీ కూడా నమస్తే. షరతులు వర్తిస్తాయి, ఖచ్చితంగా వర్తిస్తాయి. ఇటువంటి దోస్తులు ఉంటే ఇంకెక్కువనే వర్తిస్తాయి. ఫోన్లు చేసి ఎక్కడున్నారు అంటే పక్కనే ఉంటా అంటాడు, చూస్తే పోస్టర్ ఉంటుంది ఇట్లా కీడాకోలా అని, అదొక పెద్ద బంపర్ హిట్ అవుతుంది. తర్వాత మా అందరికీ నాలాంటి నటులకి ఈర్ష కూడా కలుగుతుంది, ఇంత మంచి సినిమాలు బాగా చేస్తున్నాడని. అండ్ నాకు ఇక్కడికి రావడానికి చైతన్య ఒక కారణం అయితే, మరో ఇంపార్టెంట్ కారణం ఈ ట్రైలర్ చూసినప్పుడు ఐ రియలీ ఫెల్ట్ వెరీ హార్ట్ఫుల్గా ఉండే. అండ్ నాకు మనోడిది ఒక డైలాగ్ చాలా బాగా నచ్చింది, ప్రయోగాలన్నీ మధ్యతరగతి వాళ్ళతో జరుగుతాయని. చాలా ఎక్కువ సార్లు ఫలితాలు కూడా మధ్యతరగతి కుటుంబాల్లో నుంచే వస్తాయి. అండ్ ఆ ఫలితాలన్నీ వీళ్ళే. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ హియర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. ఇట్లా రాగానే ఏదో కరీంనగర్లోకి వచ్చినట్టుంది. ఒగ్గు కథ, తర్వాత డప్పుల బృందం చూస్తుంటే చాలా మళ్ళీ బలగం రోజులు నాకు గుర్తొచ్చినాయి. అండ్ ఎన్నో సూపర్ హీరో సినిమాలు వస్తున్నాయి ఇవాళ రేపు. మనం ఎక్కువ చూస్తుంటాం, లైక్ ద హీరో ఇస్ అ సూపర్ హీరో ఆల్వేస్. బట్ ఒక మిడిల్ క్లాస్ వారియర్ని రిప్రజెంట్ చేయడానికి వచ్చిన ఇటువంటి కథలు, ఇటువంటి రచయితల్లో అక్షరాన్న కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ రైటింగ్. మీరు అర్జెంటుగా ఇందాక మీరు మాట్లాడిన స్పీచ్ కట్ చేసి పెట్టండి, మీ ట్రైలర్ కంటే వ్యూస్ దానికే ఎక్కువ వస్తాయి. అంత ఆనెస్ట్గా, అంత చాలా గొప్పగా మాట్లాడారు. థ్యాంక్ యూ. అలాగే స్టార్లైట్ ప్రొడ్యూసర్ సభ్యులకి, సార్ మీ డాలర్ రేట్కి కన్వర్షన్ కోకాపేటలో వచ్చి ఉండొచ్చు, బట్ ఐ థింక్ మీకు బెస్ట్ కన్వర్జన్ రేట్ సినిమాలో ఖచ్చితంగా వస్తుంది. ఇది టాంజిబుల్ వాల్యూ దట్ యూఆర్ క్రియేటింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు లాంగ్వేజ్ అండ్ కల్చర్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు తెలుగు సినిమా అండ్ వెల్కమ్ భూమి ఆల్సో టు తెలుగు సినిమా. సో క్విక్లీ, మార్చ్ 15వ తారీఖు ద న్యూ పోస్టర్ బాయ్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ స్టోరీస్, చైతన్య నటించిన, భూమి నటించిన చిత్రాన్ని మీరు అందరూ దయచేసి మీ దగ్గరున్న థియేటర్లో చూడండి. సపోర్ట్ స్టోరీస్ దట్ స్పీక్ ఫర్ అవర్ సెల్వ్స్. థ్యాంక్ యూ సో మచ్. షరతులు వర్తిస్తాయి. ఇన్ థియేటర్స్ మార్చ్ 15th నుంచి ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిన సినిమాగా మన ముందుకు వచ్చేస్తుంది. సో మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఇక్కడికి విచ్చేసి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.